హాయ్ అండి. మా గార్డెన్‌లో మామిడి చెట్టుకి మామిడికాయలు ఇప్పుడు కాసాయి. అవి చాలా పెద్దవయ్యాయి. ఇంక చెట్టు చాలా చిన్నది. మామిడికాయలన్నీ కూడాను చేతికి అందేటట్టే ఉన్నాయి. రోడ్డు మీద పోయినోళ్ళందరూ కూడాను మేము బయటుంటే మామిడికాయలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము గనుక బయట లేకపోతే మామిడికాయలు కోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవి పండినంత వరకు మేము ఉంచుదాం అనుకున్నా సరే రోడ్డు మీద పోయినోళ్ళు మాత్రము మాకు చెట్టు ఆకులు తప్పితే ఇంకా కాయలు మిగిల్చేటట్టు లేరు. అందుకోసమని ఈ మామిడికాయలు తీసేసి ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాను. ఇంతలో మా ఆయన చేపలు తిని చాలా రోజులైందని చేపలు తీసుకొని వచ్చేసారు. ఇంకా చేపల్లో మామిడికాయ ముక్కలు వేసేసి చేపల పులుసు చేస్తాను. మా ఆయన బొచ్చు చేప తీసుకుని వచ్చారు. బెంగాల్లో బొచ్చు చేపని కట్లా అంటారు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే మామిడికాయ ముక్కలు వేసేసి చేపల పులుసు మట్టికొండలో చేశాను. ఈసారి కూడా మట్టికొండలో చేస్తా అనుకున్నాను కానీ ఈసారి మా ఆయన కేజీన్నర చేపలు తీసుకుని వచ్చేసారు. మళ్ళీ కొండ ఇరుగ్గా అయిపోతుందని ఇలా స్టీల్ కళాయిలో పులుసు చేస్తాను. మీలో ఎంతమందికి చేపల్లో మామిడికాయ ముక్కలేసి పులుసు చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. కొంచెం ఎర్లీగా వండేసాను. లంచ్ టైంకి చేపల పులుసు చల్లబడి ముక్కకి పులుపు మసాలా బాగా పట్టి టేస్ట్ సూపర్ వచ్చింది. బాయ్ బాయ్.